హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ మీదకి మనము ఈరోజు రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మొట్టమొదటిగా బిఏఎంఎల్ అనే స్టాక్ని నేను అనాలిసిస్ చేసి చెప్తాను. అది ఏ విధంగా ట్రేడ్ అవబోతుంది అన్న విషయాన్ని మనం అనాలిసిస్ చేద్దాం. చూడండి, మన ఈ ట్రేడింగ్ టెక్నిక్లో మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సింది ఫస్ట్ 3 క్యాండిల్స్ బుల్లిష్. ఎందుకంటే 3 క్యాండిల్స్ అంటే బుల్లిష్ క్యాండిల్ ఎందుకు ఉండాలి అని నేను సెలెక్ట్ చేసుకొని చెప్తున్నానంటే, 3 బుల్లిష్ క్యాండిల్ ఉంటే కొద్దిగా వాల్యూమ్ అనేటువంటిది జనరేట్ అవుద్ది, వాల్యూమ్ అనేది కాస్త ఎక్కువగా వస్తుంది అనేటువంటి ఆ ఉద్దేశం కలిగి ఉండటం కనుకనే ఉద్దేశం ఉంది కాబట్టి నేను 3 బుల్లిష్ క్యాండిల్స్ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇలా 3 బుల్లిష్ క్యాండిల్ రాగానే వాటిని మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అదవుతుందా? ఇదిగో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము 2 అవర్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి. దాన్ని రీసెట్ కొట్టుకోవాలి. 2 అవర్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి మనము దీన్ని ఏం చేయాలంటే చెప్తాను చూడండి. అప్పుడు దీనికి మనం ఒక ట్రెండ్ లైన్ అనేటువంటి దాన్ని ప్రాపర్గా గీసుకోవాలి. ట్రెండ్ లైన్ అర్థమైందా? ఇలా ట్రెండ్ లైన్ గీసుకోవాలి. అలా ట్రెండ్ లైన్ గీసుకున్నప్పుడు చూడండి, ఇదిగో ఈ లైన్ టచ్ చేసుకుని ఇదిగో ఈ స్వింగ్ కాడి నుంచి తర్వాత నెక్స్ట్ ఈ స్వింగ్ టచ్ చేసి మళ్ళీ ట్రెండ్ లైన్ అనేటువంటిది గీసుకున్నాము. సరిపోయిందా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 5 మినిట్స్ టైం మళ్ళా పెట్టుకొని తర్వాత ఈ 15 మినిట్స్ క్యాండిల్ ఒక హైకి మనము గీసుకుంటాం కదా, ఎట్లా జోన్ గీసుకున్నాం కదా, అప్పుడు హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందా లేదా చూసుకొని తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఇదిగా చూసుకొని ఇక్కడ మన డోజీ క్యాండిల్ పడిన వెంటనే దీని కానీ ఎంట్రీ ఇచ్చి ఉండి దాని టార్గెట్ కొట్టేది బాగానే ఉంది. కానీ ఇక్కడ మరలా కిందకు వచ్చింది, మరలా రిజెక్ట్ అయింది, మరలా కిందకు వచ్చింది, మరలా రిజెక్ట్ అయ్యి మరలా పైకి పోయింది, మళ్ళీ ఇప్పుడు చూడు ఎంత పైకి వెళ్ళిపోయిందో. మరలా ఇలా రిజెక్ట్ కొట్టి ఇన్నిసార్లు రిజెక్ట్ అయింది, ఖచ్చితంగా మరలా పైకి వెళ్ళిపోతుంది. ఇలా పైకి చూడు ఎంత పైకి వెళ్ళిపోయిందో. సెకండ్ టార్గెట్ని కూడా కొట్టేసి పైకి వెళ్ళిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇది ఎగ్జిట్ పాయింట్ కూడా ఇది అవుతుంది. ఎగ్జిట్ పాయింట్ ఇది అవుతుంది. లేదు అనుకుంటే ఇలా అయినప్పుడు ఇలా మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ, తర్వాత సెకండ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఇదిగో ఇది పాయింట్, సెకండ్ ఎగ్జిట్ పాయింట్ ఇదిగా తీసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూడండి, నేను చెప్పిన విధంగా తర్వాత మారుతి సుజుకి ఇండస్ట్రీస్ అనే కంపెనీలోకి వద్దాం. ఫస్ట్ 3 క్యాండిల్స్ నేను ఏం చెప్పాను? సో 3 క్యాండిల్స్ అనేటువంటి బుల్లిష్లో ఉండాలని చెప్పాను లేదా? సో మనం అనుకున్న విధంగా బుల్లిష్ క్యాండిల్సే ఉన్నాయి, బాగుంది. తర్వాత 50 మినిట్స్ క్యాండిల్ని హై కానీ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయాలి, తర్వాత డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వాలి అని చెప్పాను. అప్పుడు ఫామ్ అయిన వెంటనే అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. కానీ ఇక్కడ ఒకటి చూసుకుంది, 2 అవర్స్ టైం ఫ్రేమ్లో మనం పెట్టుకొని ఏం చేయాలంటే దీనికి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ టచ్ చేస్తున్నట్టుగా మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. అప్పుడు మళ్ళీ కూడా 5 మినిట్స్ క్యాండిల్లోకి వచ్చి ఫస్ట్ టార్గెట్ అనేటువంటి దాన్ని మనం చూస్తే హెవీగా ఇది బ్రేక్అవుట్ చేసింది కాబట్టి
ఫస్ట్ టార్గెట్ ఇది, తర్వాత ఇదిగో సెకండ్ టార్గెట్ ఇది. ఇదో మళ్ళీ 5 మినిట్స్లోకి వెళ్ళిపోయి రీసెట్ కొట్టుకుంటే అప్పుడు ఎంటర్ దొరికినప్పుడు ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది రీచ్ అయిందా లేదా. ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది రీచ్ అయింది, కానీ 90% కంటే తక్కువ పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తే దీంట్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు. అదవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చింది, కానీ 90% వరకు టార్గెట్ పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తే దీంట్లో ప్రాఫిట్ వర్క్స్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఓరియంటల్లోకి వెళ్దాం. అబ్బా, దీన్ని చూసినప్పుడు పంట పండిపోయింది అనుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ కొట్టినప్పుడు మళ్ళీ హెవీ క్యాండిల్తో పైకి పోయి మళ్ళీ సెకండ్ టార్గెట్ కొట్టింది చూడండి. ఇది మనం అనుకున్న విధంగానే 3 బుల్లిష్ క్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇలా ఎంట్రీ ఇలా కన్సల్టేషన్ జరిగే క్రమంలో పర్ఫెక్ట్గా ఎగ్జిట్ అనేటువంటిది చివరి వరకు వచ్చింది. చూసారా, ఎంట్రీ అనేటువంటిది 7 దాకా వచ్చేప్పుడు వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ని కొట్టింది, ఇక్కడి నుంచి ఫస్ట్ టార్గెట్ని కొట్టింది, సెకండ్ టార్గెట్ని కూడా కొట్టింది. తర్వాత మిక్ అనేటువంటి ఆ స్టాక్ కొంచెం చూద్దాం. 5 మినిట్స్ టైం ఫిల్ పెట్టి చూస్తే ఫస్ట్ 3 క్యాండిల్స్ అనేటువంటి బుల్లిష్ క్యాండిల్స్ ఉండాలా. ఇందులో ఫస్ట్ అసలు మెయిన్ టార్గెట్ ఇది, మెయిన్ టార్గెట్ని ఇది కొట్టేసి చూడండి. తర్వాత ఇండిగో, ఓకేనా. తర్వాత 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అచీవ్కి వచ్చింది. సెకండ్ టార్గెట్ మళ్ళీ కూడా డబుల్ బాటమ్ అయిపోయి మళ్ళీ పైకి పోయింది. ఆస్ట్రల్ తర్వాత ఫస్ట్ టార్గెట్ కొట్టేసింది చూడండి. తర్వాత పవర్ గ్రిడ్, ఇదిగోండి చూడండి. ఫస్ట్ ఎంట్రీ టార్గెట్ కొట్టిందా లేదా, డబుల్ టాప్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. 2 టైమ్స్ ఎంట్రీ దొరికింది ఇక్కడ చూడండి. తర్వాత మ్యారికో పర్ఫెక్ట్.
పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ ఇది, ఎగ్జిట్ పాయింట్ ఇది. సో 5 minutes టైం ఫ్రేమ్ మనం పెట్టుకొని చూస్తే ఎగ్జిట్ మాత్రం పర్ఫెక్ట్ కొట్టేస్తుంది. ఎస్, ఇదంతా పర్ఫెక్ట్గా ఎగ్జిట్ పాయింట్. అది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే ట్రేడ్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. అందరం కలిసి చక్కగా ట్రేడ్ చేసుకుందాం. ఏ విధంగా ట్రేడ్ చేయాలో చెప్తాను. నేను చెప్పిన విధంగా మీరు ట్రేడ్ చేసుకోండి, సక్సెస్ అవుదాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.